గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ అన్న. ఏ సుహాస్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. మంచి బాగా చేస్తున్నారు. మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు థ్యాంక్స్ వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు కూడా ఈ మధ్యన బాగానే చేస్తున్నావు. థ్యాంక్స్ కంగ్రాచులేషన్స్, యువర్ రాకింగ్. థ్యాంక్స్. ఇంటర్వ్యూకి ఆపోజిట్ అనమాట. అంతే రివర్స్లో. సో అయితే హే భగవాన్ అన్న మూవీ ఈ Feb 20th రిలీజ్ అవుతుంది కదా. ఆల్ ది బెస్ట్. సినిమా గ్యారెంటీగా బాగుంటుంది. టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ బిజినెస్ 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 అని. ఇప్పుడు దాకా రోడ్డు మీద తిరిగిన వాళ్ళు కూడా, ఒక పొరంబొకలు తిరిగిన వాళ్ళు కూడా సడన్గా రిలీజ్ అయ్యి దే వాంట్ టు బిజినెస్. సడన్గా ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఆలోచన వచ్చింది మీ సినిమా చూస్తుండగా. హే భగవాన్ అని సినిమా అంటే ఆ టీజర్లో బిజినెస్ బిజినెస్ అంటున్నారు కదా. అసలు ఏంటి బిజినెస్ అది? అంటే ఏదో మీరు బిజినెస్ కరెక్ట్గా గెస్ట్ చేస్తే 20,000 అని చెప్పారు కదా. అని చెప్పారు. అవును, 20,000 ఇస్తున్నారు. 20,000 పెరిగింది ఇప్పుడు 10,000 నుంచి యాంటిసిపేషన్ ఇంకా ఎక్కువ అవుతుందని 20,000 చేసాం అన్న ప్రైజ్ మనీ. ఇప్పుడు కాబట్టి ఏం బిజినెస్ అది అడిగితే బాగోదు, మళ్ళీ క్లూ ఇచ్చిన అవుతాం. ఇది రిలీజ్ తర్వాత అయితే చెప్పొచ్చు కదా, దీని ముందే రిలీజ్ అవుతుంది కదా మనకి. అంటే ఇది ఇవాళ మేము చెప్పాము, ఇది ఒక చిన్న హింట్ కూడా ఇచ్చాం, వరల్డ్స్ ఏన్షియంట్ బిజినెస్ అని. ఓకే ఓకే. సో అది అది హింట్ అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇస్ దిస్? ఏం బిజినెస్ చెప్పొద్దు, దాని సినిమా అంత ప్రాముఖ్యత ఏంటి? అదేనా దానివల్ల ఏమన్నా నువ్వు పెద్ద రిచ్ మ్యాన్ అవుతావా ఏంటది? బిజినెస్ వల్ల నేను ఒక బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తానన్న, అండ్ టేక్ ఓవర్ చేసుకుందాం అని. నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఉండదు ఆ బిజినెస్. సో అది టేకప్ చేసుకున్న తర్వాత నాకు వచ్చే కష్టాలు, దానివల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, నరేష్ సార్కి నాకు గొడవలు, నాకు ఈ అమ్మాయికి గొడవలు, ఇంకో గొడవలు అలా మధ్యలో ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్ ద్వారా మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాను అన్న బిజినెస్ వల్ల నేను.